ఓం శ్రీ సాయినాథాయ నమః. 4వ అధ్యాయము. భగవద్గీత 4వ అధ్యాయము 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవర్తించదను. సన్మార్గమును రక్షించుటకు, దుర్మార్గమును శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములనందు అవతరించదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించరు. దిగ్గజులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు, పైజాతుల వారు హక్కులను అపహరించినప్పుడు, మత గురువులు గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధనను లక్ష్యపెట్టినప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు, జనులు నిశ్శబ్దాహారంలో మద్యపానములు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేర్వేరు మతముల వారు తమ లోతము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానినప్పుడు, సనాతనులు తమ మతాచారమును పాటించినప్పుడు, ప్రజలు ధన దరసంతములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు, యోగేశ్వరులు ఉద్భవించి వారి యొక్క కర్మలను ప్రజలను సవ్య మార్గంలో పెట్టి వ్యవహారంలో చక్కదిద్దుతారు. వారి దీపస్తంభము వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గము సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జనాబాయి, ఘోర, ఘోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజన్ కసాయి, సావంతమనాలి, రామదాసు మొదలుగుగా గల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకలమందు షిరిడి చేరిరి. పవిత్ర షిరిడి క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతంలో చాలా పుణ్యతములు ఏలైన అచట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడి గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకు చెందిన కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడికి పోవలను. నది దాటి 3 కోసలు పోయినచో నీమ్గాం వచ్చెను. అచ్చటికి షిరిడి కనిపించను. కృష్ణ తీరమందు గల గాణగాపురము, నరసింహవాడి, ఔదంరాబాదు మొదలగు గల పుణ్యక్షేత్రంలో షిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపము గల మంగళవేడాయందు భక్తులొకడు ధామాజీ సజ్జనగడ ముందు సమర్థ రామదాసు నర్సాబాచివాడి యందు శ్రీనరసింహ సరస్వతి స్వామి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమనరచును. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడి ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించువారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులు ఇటువంటి వారు ఉదార స్వభావులు. వారు సారములోని సారాంశం వంటి వారు. నశించే వస్తువులందు అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ వస్తువుల యందు అభిమానం లేనివారు. వారి అంతరంగమందు అర్థమలే స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించజుండెను. గొప్పవారు, భేదవారు వారికి సమానమే. వారు మానవమానులను లెక్కించేవారు కాదు. అందరూ వారి ప్రభువు. అందరిలో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గాడించేవారు, పాటలను వినిచుండేవారు. కానీ సమాధి స్థితి నుండి మరలా వారు ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించేవారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్రలో ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రములే ప్రకాశవంతముగా. వారి ఆశ్రయము, వారి చర్యలు ఇది వ్యక్తముగా నిశ్చయించుటకు వీలు కాని ఒక్కచోటనే కూర్చుని ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికే తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పుకొనుచుండిమి. మౌనము తప్పేవాడు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిల్చునేవారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లిండి తోట వైపు కానీ చాబడి వైపు కానీ పచారులు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేవారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించేవారు. అణుకువ, నమ్రత కలిగి అహంకారము లేని అందరినీ ఆనందింపజేసేవారు. అట్టివారు సాయిబాబా షిరిడి నేలవారి పాదస్పర్శ గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజు అళందని వృద్ధి చేసినట్లు ఏకనాథ్
పైఠానును వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడి వృద్ధి చేసెను. షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలైనా బాబా పవిత్ర పాదములు ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదిరి, కేదార్నాథ్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణములు వంటి అయినది షిరిడి శ్రీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములు సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారము సులభ సాధ్యము చేయను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములు తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగ గల స్నాన ఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండేది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండేది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేది. వారి ఉదీ ప్రసాదము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడకు శ్రీరాముడిగా నుండి ఉపశమనము కలుగజేయుచుండేది. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగురు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములు చూపుచుండరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి మనములను వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమునందు విఠల్లో జకు మాయలను దర్శించినచో భక్తులు కలిగిడి ఆనందము షిరిడిలో దొరుకుచుండేది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తుడు ఒకడు చెప్పదగిన గమనింపుడు. 95 సంవత్సరముల వయసు గల గౌలీబువాయను వృద్ధు భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేయవాడు. 8 మాసములు పండరీపురమునందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలగు కార్తీకము వరకు గంగా నది ఒడ్డున ఉండేవారు. సామాను మోయుటకు కానీ గాడిదను తోడుగా ఒక శిష్యును తీసుకుని పోయేవాడు. ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనముకే వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనేవాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బేదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠాబావుదేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసిన వీరి సాయిబాబా పండరీనాథ్ అవతారం నిర్ధారణ పరిచిరి. సాయిబాబాకు భగవన్నామస్మరణ ఎందు, సంకీర్తన ఎందు మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగానే అల్లాయే యజమాని అనుచుండెడు వారు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయుచుండెడు వారు. దీనినే సప్తాహం అందురు. బాబా ఒకప్పుడు దాసగుణ మహారాజు నామ సప్తాహం చేయమండ్రి. సప్తాహం ముగియనాడు విఠల్ దర్శనము కలుగును. వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహము సలిబెదనని దాసగుణ స్వభావించను. బాబా తన గుండెపై చేయవేసి తప్పనిసరిగా దర్శనమిచ్చదును. కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను. ఠాకూర్నాథ్ యొక్క ఠాగూర్ పట్టణం, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణ ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడిలోనే ఉన్నవి. ఎవ్వరూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడికి అవతరించను అనను. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడికి క్రింద విధముగా దర్శనమిచ్చను. స్నానాంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను. కాకా మధ్యాహ్నత కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లము కాగానే బాబా ఇట్లా అడిగిన: విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వాని చూచితివా? వాడు మిక్కిలి పారబోతువా అని దృఢముగా పట్టుకును. ఏమాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకుని పారిపోను. ఇది ఉదయము జరిగింది. మధ్యాహ్నం ఎవడో పటములమ్మవాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూచిన దృశ్యములో పోలి ఉండెను. దానిని చూచి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకుని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములతో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరంలో ఉంచుకొనెను. విఠల్ పూజ యందు బాబాకి ఎంతో ప్రీతియో భగవంతరావు
క్షీరసాగర్ కథలో విశదీకరించబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురమున నియముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన వెంబట వారి కొడుకు పూజన యాత్రను శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిర్డీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని విని, తండ్రి నా స్నేహితుడుగాన వీని నిచ్చటిగా ఈడ్చుకుని వచ్చింది. వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు, కావున నన్నును విఠలను కూడా ఆకలితో మార్చేవాడు. అందుచేత వీన్ని ఇక్కడకు తెచ్చితిని. వీడు చేయనిది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేయమని అనిరి. గంగా నది, యమునా నది కలిగి చోటును ప్రయాగ అనరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించినని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చడికి పోయి స్నానమాడుదురు. దాసగుణం కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమంలో స్నానం చేయవలని మనసులో అనుకొనెను. బాబా వద్దకేగి అనుమతించను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను, అంత దూరము పోవాల్సిన అవసరమేమీ లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాట విశ్వవింపము. ఇట్లు నున్నంతలో ఆశ్చర్యముల కంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసవుని మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వేళ్ల నుండి గంగా, యమున జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగును ఆశ్చర్యచకితుడయ్యను. భక్తావేశంలో మైమరిచినాడు. కన్నులు ఆనందాశ్రులతో నిండాయి. అతని హృదయం ఉప్పొంగిని కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంలో పిలుక్కుబడిచింది. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ, జన్మము గూర్చి కానీ, జన్మస్థానము గూర్చి కానీ ఎవరికీ ఏమీ తెలియదు. ఎందరో పెక్కుసార్లు విషయములు కనుగొనటకు ప్రయత్నించిరి. పలుసార్లు విషయముగా బాబాను ప్రశ్నించరి, కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండరి. నామదేవ్ కబీరు సామాన్యుల కంటే జన్మించి ఉండలేదని మృత్యుపు చిప్పలలో చిన్న పాప వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమునే ఘోణాయికి కనిపించను. కబీరు భగీరథి నదీ తటమున తమోలకు కనిపించను. అట్టియే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ళు బాలుడిగా షిరిడీలో వేప చెట్టు క్రింద అవతరించను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను. బాబా స్వప్నావస్థ యందును ప్రపంచ వస్తువులు కాంక్షించేవారు కాదు. ఆయన మాయను తన్నెను ముక్తి భాయి పాదములను సేవించుచుండెను. నానా చోబ్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా అనిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను. శీతోష్ణములు లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠినమైన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుణ్ణి పగలు ఎవరితో కలిసెడివాడు కాదు, రాత్రి ఎందు ఎవరికి భయపడేవాడు కాదు. చూచిన వాళ్ళు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడికి ఎక్కడో వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపము, ముఖలక్షణములు చాలా అందముగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చుండేవారు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతులను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్మోమాటము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండాను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా నీ బాలుడు ఎవడని ప్రశ్నించను. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గుణము యొక్క స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వమన్నా. అట్లా త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించను. ఆ బండను తొలగించగా క్రిందనొక అందు కనిపించను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగములో ద్వారా ముందుకు పోగా అచ్చటొక భూగృహము కనిపించను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించినవి. ఈ బాలుడు అచ్చట 12 సంవత్సరాలు తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణి ఈ విషయము ప్రశ్నించగా వారులను మరిపించు, అది తన గురుస్థానమని, వారి సమాధి ఇచ్చుట కలదని, కావున దానిని కాపాడవలనని చెప్పెను. వెంటనే దాన్ని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదంబర వృక్షముల వలె ఈ వేప చెట్టు పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించేవాడు. మహర్షి తదితర షిర్డీలో భక్తులు దీని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరివినాయక్ సాటే అనువాడు
కొని సాటావాడేను ఒక పెద్ద వసతి గృహముగా కట్టించను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి అది ఒక్కటే నివాస స్థలము. వేప చెట్టు ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చుందరు. ఎవ్వరి ఎచ్చట గురు శుక్రవారంలో ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముగా ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరామత్తులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేరు ఇంకొక వసతి గృహము కట్టబడింది. న్యాయవాదికైన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను. అచ్చట రైలు ప్రమాదంలో కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించను బాగుగా లేదు. తన స్నేహితుడు నానాసాహెబ్ చందర్కు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1909 సంవత్సరంలో కాకా షిరిడీకి పోయాను. బాబా దర్శనం మాత్రం అమితానందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనముకున్న తన మనస్సులో కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించను. తన కొరకు ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించను. ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావిడిలో సేజ్ రాత్రి హారతి ప్రారంభమయ్యాను. దీక్షిత్వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశం జరిపిరి. తర్వాత కోటీశ్వరుడును నాగవూరు నివాసియగు భూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యమును దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యమును. ఏలైనా బాబాగారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడింది. దీనినే సమాధి మందిరము అందరు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయటం మొదలుగు చేసేవారు. ఇట్లు 3 వాడాలు వసతి గృహములు కట్టబడిను. అంతకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండాను. అన్నిటికంటే సాటివాడే మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.